తీరా చూస్తే ఏమైంది, రమణ గారు బీడి ఇష్క్ ఇంతకొక పెద్దాయన చెప్పాడు కదా! మీకు ఏం క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఇంత లూప్ హోల్ ఉంది. అయినా కానీ ప్రొడ్యూస్ చేశారు. మరి ప్రొడ్యూస్ చేసిన ఆయనకి ఏ క్వాలిఫికేషన్ ఉంది మరప్పుడు దీంట్లో? స్టోరీని నరేషన్ దగ్గర ఫైనలైజ్ చేశారు. అంటే మీరే స్వయంగా. నేనదే చెప్తున్నా. డబ్బులు మీవే. మీరు ఎంత కేర్ తీసుకోవాలి అప్పుడు మీరు. డు రివ్యూ స్కిల్స్ సినిమా. వెల్ దట్స్ అబ్సల్యూట్లీ నో. దీని గురించి ఎప్పటినుంచో వీడియో చేద్దామని చెప్పేసి చూస్తున్నా అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ టైం అయితే అనిపించింది. అంటే ఇది కొంతమందికి కౌంటర్‌లాగా అనిపించొచ్చు. కొంతమందికి రియలైజేషన్ అనిపించొచ్చు. కొంతమందికి అయితే ఇంకేదో అనిపించొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అయితే కళ్ళైతే విపరీతంగా తెరిచేసుకుంటాయి అనమాట. విత్ నో డౌట్ మ్యామ్. ప్రతి పాయింట్ కూడా చెప్పేది కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ ఎవ్రీథింగ్ విల్ బి లాజికల్ అండ్ పర్ఫెక్ట్. అసలు సెన్స్‌లెస్‌గా ఏదో మనం చెప్పాలి కాబట్టి అన్నట్టయితే ఉండదు. టైటిల్ లాగే టు రివ్యూ స్కిల్స్ సినిమా అంటే వెల్ దట్స్ అబ్సల్యూట్లీ నో. మీరే చెప్పండి. ఇప్పుడు 100 ఛానల్స్ ఉన్నాయి రివ్యూస్వి. 100 ఛానల్స్ అనేవి కూడా 100 రివ్యూస్ కూడా కంప్లీట్‌గా నెగిటివ్ ఇచ్చారు. అండ్ ఏది రిలీజ్ అయిన సినిమా అయితే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. ఎమోషన్స్ పరంగా, డ్రామా పరంగా, సాంగ్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా గురించి చెప్పేది అవుట్‌డేటెడ్ అయిందో లేదంటే గనక అసలు ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ వీళ్ళు ఇప్పుడున్న పీపుల్ మైండ్ సెట్ తగ్గట్టుగా ఉన్న మూవీ గురించి నేను చెప్తున్నా. మళ్ళీ మీరు చెప్పమంటే రొట్ట మూవీస్ అని తీసుకొచ్చి పెడతారు. నాకు తెలుసు. సో అలాంటిది కాదు. చాలా అంటే చాలా బాగున్న సినిమాని కలెక్షన్స్ ఏమీ రాకుండా తొక్కిపడిన సినిమా ఒక్కటి చెప్పండి చూద్దాం. ఒకే ఒక్కటి చెప్పండి కింద కామెంట్స్‌లో. ఇంతక చెప్పిన పాయింట్ బేసిస్ మీద చెప్పండి చూద్దాం కావాలంటే. ఇప్పుడు జనరల్‌గా ప్రొడ్యూసర్స్ కన్సర్న్ ఏంది అంటే ఫ్రైడే, సాటర్డే, సండే రివ్యూస్ పెట్టకుండా మండే నుంచి పెడితే వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు కదా అని చెప్పేసి. వెల్ సరే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అనుకుందాం. ఈ 3 డేస్ పాటు ఎంటైర్ సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్, ట్విట్టర్ అండ్ ఆల్సో మనకి యూట్యూబ్‌లో ఎక్కడ ఒక్క రివ్యూ కూడా లేదు. ఇప్పుడు జనాలందరూ కూడా పబ్లిక్ టాక్ మీద ఆధారపడతారనమాట. లిటరల్లీ ప్రొడ్యూసర్స్‌కి తెలియని విషయం ఏంది అంటే రివ్యూయర్స్ కన్నా పబ్లిక్కే ఇంకా మిమ్మల్ని రోస్ట్ చేస్తారనమాట విపరీతంగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా అనేది అసలు చాలా చండాలంగా ఉందనమాట. సో ఇప్పుడు పబ్లిక్ అనేవాళ్ళు ఇంటి నుంచి థియేటర్‌కి వెళ్తారు. పెట్రోల్ ఖర్చు, టికెట్ ఆన్లైన్ ఛార్జెస్ ఖర్చు, టికెట్ ఖర్చు, ఇంటర్వెల్‌లో స్నాక్స్ ఖర్చు, పార్కింగ్ ఖర్చు, ఇన్ని ఖర్చులు పెట్టుకొని థియేటర్‌కి వెళ్ళి మూవీ చూస్తాడు. అక్కడ ప్లే అయ్యేదేమో రొట్ట మూవీ, రొటీన్ టెంప్లేట్‌లో ఉన్న మూవీ. అసలు సాంగ్ కానీ, ఫైట్ కానీ, వన్ సైడ్ కొట్టుడు కానీ, డ్రామా కానీ ఏది కూడా పర్ఫెక్ట్ ప్లేస్‌లో ఫిట్ ఇన్ అవ్వట్లా. ఎందుకో ర్యాండమ్‌గా అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రెగ్యులర్ రొట్ట టెంప్లేట్ సినిమా. వాడికి విపరీతంగా మండిపోయి చిరాకొచ్చి వాడి ఫ్రస్ట్రేషన్ మొత్తం కెమెరా ముందు చూపించేస్తాడు. లిటరల్లీ మామూలుగా ఉండదు ఆ ఫ్రస్ట్రేషన్ అనేది. మీరు రెగ్యులర్‌గా చూస్తుంటారు కదా కొన్ని పబ్లిక్ టాక్స్ అనేవి. సో పబ్లిక్ అనే వాళ్ళు అంతలాగా వాళ్ళు టైంని కేటాయించి మనీ వేస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది మొత్తం చూపించేసుకుంటారు. ఒక్కళ్ళు కాదు, అందరి మైండ్ సెట్ అంతే ఉండదు. కొంతమంది కెమెరా షై ఉంటారు. కొంతమంది మనకి ఎందుకులే అసలు వెళ్ళిపోదాంలే కానివ్వండి అంటారు. కానీ ఎక్స్‌ప్రెషన్‌లో మాత్రం చేతులు ఊపుతూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇదే టైంలో మీరేం చేస్తారు? సినిమా బాలేకపోయినా కానీ కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సినిమాని పాజిటివ్‌గా చూపిస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారులేండి. కొంతమంది బ్రో అంటే ఆ టైంలో ఇంకా జరుగుతూ ఉన్నాయి. మనోడు కొంచెం తగ్గిపోయాడు కానీ ఇంకా కొంతమంది చేస్తూనే ఉన్నారనమాట. మరి ఇది మంచి విషయం చెప్పొచ్చా? అందరిని ఆపిచ్చేసి మీరు అలా చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్‌గా యాక్టర్ విశ్వక్సేన్ గారు ఒక మాట చెప్పారు. షార్ట్ ఫిల్మ్ తీసి చెప్పండి అసలు మీకు ఏ అర్హత ఉంది అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు మన ఆడియన్సే చెప్పారు ఇక్కడ పబ్లిక్ టాక్‌లో. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ అర్హత ఉంది అంటారంటే మరి ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళని కూడా వెళ్ళిపోయి ఒక్క నిమిషం ఆగు, సినిమా తీసావా, షార్ట్ ఫిల్మ్ తీసావా, మరి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పారనుకోండి, కింద నుంచి పైన చూస్తాడు ఒక్కసారిగా. ఐ విల్ గివ్ యూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాన్. దీన్ని అసలు ఎవరు డిఫెండ్ కూడా చేసుకోలేడు. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరంటే విశ్వక్సేన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ప్రపంచంలో ఎవరన్నా కావచ్చు. ఇంట్లో మీ అమ్మగారు బిర్యానీ చేసి పెట్టారు. బ్రహ్మాండంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అమ్మా టేస్ట్ చాలా బాగుంది, నెక్స్ట్ ఎప్పుడైనా చేసినా కానీ ఇలాగే చెయ్యి అని చెప్తారు కదా. చెప్తారు. ఈడ మళ్ళీ కామెంట్లో ఏదో మాడు కౌంటర్ ఇద్దామని చెప్పేసి డైలాగ్ లేదు. జనరల్గా మీరు చెప్తారు. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చేసి నీ కాలర్ పట్టుకునే నువ్వేమైనా ఫుడ్ కాంపిటీషన్కి వెళ్ళావా, లేదంటే ఫుడ్ కోర్స్ చేసావా, లేదంటే దగ్గర ఫుడ్ చేసావు కుకింగ్ కేటగిరీ కింద సర్టిఫికెట్ ఉందా, నువ్వేమన్నా నాకు చెప్పడానికి అంటే. సో ఇప్పుడు మీకు ఎలా ఉండేది ఇంకొక అదర్ సైడ్ కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కన్సర్న్ ఏంది అంటే అంటే ఇప్పుడు ఈ 3 డేస్ వల్ల మేము పెట్టిన బడ్జెట్ అనేది రికవర్ అయిపోతుంది అని మీ ఆశ. ఇలా ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇదే ఆలోచన భయపడుతూ ఆలోచిస్తారు. అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ బిజినెస్. దాని తర్వాతే ప్యాషన్ ఇవన్నీ చెప్పుకుంటారులేండి. పెట్టింది రికవర్ అయిపోవాలి. ఇది మంచి విషయమే.
కానీ మీరు భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ రోజంతా. ఎందుకంటే సినిమా బాలేదు అనే సంగతి మీకు తెలుసు. కానీ బయటకి మీరు చెప్పుకోరు. సో, మీలో కొంతమంది ఏమంటారు, బాలేని సినిమా కూడా మీరు బాగుందని ఒక మాట చెప్తే, మేము పెట్టింది రికవరీ అయిపోతుంది కదా అంటారు. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంది అంటే, మేము ఎంతో కష్టపడి, ఇక్కడ కష్టపడొచ్చు అనే వాటిని మీరు యూజ్ చేయొచ్చు. ఎంతో కష్టపడి ఆడియన్స్‌లో ఒక నమ్మకం అనేది మేము క్రియేట్ చేసుకుంటాం. వాళ్ళకి మాకున్న ఆ అటాచ్‌మెంట్ బాండింగ్‌లో. ఎందుకంటే మేము చాలా జెన్యూన్‌గా ఉంటాం కాబట్టి. పొరపాటున బాలేని సినిమాకి గనక బాగుందని చెప్పామనుకోండి, మా మీద నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇదే కాకుండా మా మీద ఇంకా అబండాలు ఏస్తుంటారు. ఈడు పెయిడ్ రివ్యూ. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేశాడు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో, దీంతో అప్పటిదాకా మేము క్రియేట్ చేసుకున్న ఆ నమ్మకం అనేది ఒక్క దెబ్బకి మటాష్ అయిపోయింది. ఇంకో పాయింట్ ఏంది అంటే, ఇప్పుడు మీరు అదే అమ్మగారితో బిర్యానీ చాలా స్పైసీగా ఉంది, చాలా కారం విపరీతంగా ఎక్కువైపోయింది. ఆర్ ఎల్స్ అసలు ఉప్పు లేదు, చాలా చప్పగా ఉంది, ఉప్పు కూడా బాగా ఎక్కువైంది ఇంకొక కండిషన్‌లో. ఇలాంటి పాయింట్ చెప్పారనుకోండి, ఇందాక చెప్పిన పాయింటే అదే స్లాపు సర్టిఫికేట్ ఉందా, కుకింగ్ ఏమైనా చేసావా, ఏమైనా కాంపిటీషన్‌లో పాల్గొన్నావా, ఈ డైలాగులన్నీ వస్తూ ఉంటాయి. ఇంకో పాయింట్ ఏందంటే, ఇందాక ప్రొడ్యూసర్స్ కన్సర్న్ గురించి అనమాట. ఇప్పుడు మీ అమ్మగారు పెట్టిన బిర్యానీ అనేది బాలేదనుకో, బాలేదు అని చెప్పేసి ఆన్ ది స్పాట్ నువ్వు చెప్పేసావనుకో, దాంట్లో ఏం తప్పులున్నాయని చెప్పి సరి చేసుకొని నెక్స్ట్ టైం బాగా చేసుకొని వస్తారనమాట. సో, అప్పుడు నెక్స్ట్ టైం నువ్వు తినేటప్పుడు చాలా బాగుండిద్ది. అట్లాగే ప్రొడ్యూసర్స్ గనక ఆ సినిమాని బాలేదని బాగుంది అని చెప్పారనుకోండి, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే రూట్‌లో వస్తారు. చేసిన తప్పులే రెక్టిఫై చేసుకుందాం ఉండదు. అదే టెంప్లేట్‌లో వస్తూ ఉంటారనమాట. సో, ఆల్రెడీ మీరు టాలీవుడ్ ఆడియన్స్ అందరికి కూడా ఒకే టెంప్లేట్ మూవీస్‌ని అలవాటు చేసి వాళ్ళని నాశనం చేసి పడేశారు. లిటరల్లీ ఒక కొత్త జానర్ వచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మాట చెప్తారు. మా డబ్బులే కదయ్యా పోయేది, మీకేముందయ్యా అని చెప్పేసి. నేను చెప్పేది కూడా అదే. మీ మనీ, మీ సొంత మనీ. యూ ఆర్ పేయింగ్ మనీ టు ది యాక్టర్స్ అండ్ మొత్తం డిపార్ట్మెంట్ అంతటికి కూడా. ప్రతి ఒక్కరికి పేమెంట్ అయితే ఇస్తారు. ఈ కష్టపడ్డం అనేది తీసేయండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసినందుకు మీరు పేమెంట్ అయితే ఇస్తున్నారు. యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లైట్ బాయ్, లైట్ మ్యాన్, అసలు ప్రతి డిపార్ట్మెంట్ అందరూ కూడా మీరు పేమెంట్స్ అయితే ఇస్తారు. సో, ప్రతిది కూడా మీ డబ్బులే. మరి మీరు ఎంత కేర్ తీసుకోవాలి ఒక స్టోరీని మీరు ఫైనలైజ్ చేయడంలో. మరి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, మేము అంత కష్టపడ్డా ఎంత కష్టం ఎందుకు కష్టపడుతున్నాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అనేది మీకు నచ్చి మీరు వస్తారు, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. ఎవరు కూడా బలవంతంగా మీ చేత చేయట్లేదు అనమాట. సో, కష్టపడినందుకు యు ఆర్ గెట్టింగ్ పేమెంట్. ఇది పక్క పెట్టేసేయండి. మీరైనా అంతే. మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ వర్క్ నచ్చింది అనుకోండి, శాలరీ పెంచుతారు. కాకపోతే కొంచెం టైం అయినా కానీ పెంచుతారులేండి. బట్ మీరు కష్టపడినందుకు ఇస్తున్నారు. అందుకని ఎవరైనా జాలి చూపిస్తాడా? కాదు. బట్ మీరు మీ వర్క్‌ని, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్‌తో మేము ఇలా కష్టపడి దాన్ని ఇలా మేము యుటిలైజ్ చేస్తాం. ఇలాంటివి మీరు చెప్పుకోవచ్చు కావాలంటే. కష్టపడ్డాం, బ్లడ్, స్వెట్ ఇట్లా కాదు. సో, యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రైట్ టు మేక్ ఎవ్రీథింగ్ ఫాల్స్ అట్ ది రైట్ ప్లేస్. ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం మీకు. 'హరోహర' మూవీ టీమ్ వాళ్ళు రివ్యూ పెట్టిన 2 డేస్‌కి నా వీడియోని రిమూవ్ చేశారు. వేరే ఛానల్స్ కూడా రిమూవ్ చేశారులేండి. ఎందుకంటే నెగెటివ్ ఇచ్చా. ట్రైలర్ దాకా అన్నీ కూడా పాజిటివ్ చెప్పాం. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. సినిమా చూసిన తర్వాత ఏమైంది, ఫస్ట్ హాఫ్‌తో సినిమా అయిపోయింది. ఫస్ట్ హాఫ్‌కి ఒక్క 10 నిమిషాలు యాడ్ చేస్తే, అంటే సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ 10 నిమిషాల్లో విలన్స్ అందరిని వీక్ చేసేసావు. మెయిన్ విలన్ ముందే నువ్వు తమ్ముడిని లేపేసేసావు. కొడుకేమో కోమాలో హాస్పిటల్‌లో ఉన్నాడు. విలన్ కూడా భయపడిపోయాడు. ఇక్కడ విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తాన్ని కూడా వీక్ చేసేసావు. ఇంక తర్వాత జరిగే అంతా కూడా రొటీన్ టెంప్లెట్. నేను మంచి బాలుడిని, ప్రజాసేవ చేస్తాను. అందులో భాగంగా మళ్ళీ ఎవరైనా కొత్త క్యారెక్టర్‌ని తీసుకొచ్చారా? ఏమైనా కాంపిటీషన్ ఇవ్వడానికి, ఘర్షణ క్రియేట్ చేయడానికి బొక్క ఏం లేదు అక్కడ. పోలీస్ ఆఫీసర్‌ని తీసుకొచ్చు. ఆమె ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎవరికి మళ్ళీ హీరోకి హెల్ప్ చేసింది. ఎందుకు చేసావు హెల్ప్? ఎందుకు చేసావు నువ్వు? అంటే అంతే ఇంక ఇంప్రెస్ అయిపోయావు ఇంక నువ్వు. ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఏమైనా బాగుందా? ఏమీ లేదు. స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడే మీరు ఎందుకు ఇది జడ్జ్ చేయలేకపోయారు? ఇన్ని లూప్ హోల్స్ అనేవి ఆఫ్టర్ ఆల్ నేను ఒక యూట్యూబర్‌ని, నాకే ఇంత స్పష్టంగా ఇన్ని లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. మరి మీకెందుకు కనిపియలేదు? అంటే ఇలా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు కానీ యు ఆర్ అన్‌ఫిట్ యాస్ ఎ ప్రొడ్యూసర్. మీకు నాలెడ్జ్ లేదు అప్పుడు ఇంకా. అంటే మీరు జడ్జ్ చేయలేకపోయారు. అంటే మీరు ఒక మాట చెప్తారు నాకు తెలుసు. నమ్మకం అండి. నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. నమ్మకాలు తోటకూర కట్టి ఇయన్నీ పక్కన పెట్టేసేయండి. మీ డబ్బులే. నేను అదే మళ్ళీ చెప్తున్నా. మీ డబ్బులు. తర్వాత మీకెవడో వచ్చి మామ తీసుకో మామ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఎవడు చెప్పడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ డబ్బులే. ప్రతీది కూడా ఇంచ్ బై ఇంచ్ మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి. మీరెందుకు ప్రతి డిపార్ట్మెంట్‌లో కూడా హెవీగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇప్పుడు ఒక డైరెక్టర్‌కి తన విజన్‌కి పిన్ పాయింట్ అంత క్లారిటీ ఉందనుకోండి. అలాంటి వాళ్ళని మీరు కలియాల్సిన పని లేదు. బట్ కొంతమంది దాంట్లో మీరు రైటర్స్‌ని ఎక్కువగా ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు మీరు? స్టోరీ డిస్కషన్‌లో, స్క్రీన్ ప్లే రాయటంలో ఎందుకు మీరు ఈ ఫార్మాట్‌ని ఫాలో అవ్వట్లేదు? ఇప్పుడు టాలీవుడ్‌లో కొంతమంది డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంది. కానీ వాళ్ళు స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్‌గా రాయటంలోను, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్‌ని, ఆ విజన్‌ని ప్రాపర్‌గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడంలో కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు.
అలాంటి స్టోరీస్‌కి మీ ప్రొడక్షన్ హౌసెస్‌లో రైటర్స్‌ని తీసుకొచ్చి, రైటర్స్‌కి మంచి పేమెంట్ ఇచ్చి, వాళ్ళకి మంచి క్రెడిట్ ఇచ్చేసేసి, మీరు ఎందుకు వాళ్ళ చేత వర్క్ చేయించుకోవట్లేదు? ఈ ఒక్క కంప్లీట్ విజన్‌ని పర్ఫెక్ట్‌గా బయటికి తీసుకొని రావడానికి. ఇలాంటివి మీరు చేయరు మళ్ళీ. మీరంటారు నమ్మకం అండి అని. ఇక్కడ నమ్మకాలు ఎన్ని పనికిరావు. ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న ఆడియన్స్ అనే వాళ్ళు ఎన్నో చూసి ఎవాల్వ్ అవుతూ ఉన్నారు కాబట్టి కిక్, హై, ఎక్సైట్‌మెంట్ విపరీతంగా అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి మీరు ఫైనలైజ్ చేసుకోవాలి. నమ్మకం అని చెప్పొద్దు మళ్ళీ. ఈ నమ్మకాలు ఇక్కడి నుంచి చల్లవు ఇంకెక్కడేమీడ. ఆ జనరేషన్ వెళ్ళిపోయింది ఎప్పుడో. అప్పట్లో జనరేషన్ అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి వెళ్తారు, చూస్తారు, చాలా టైం పట్టేది. సోషల్ మీడియా కాలంలో ఉంటున్నారు. పెట్టింది క్షణాల్లో ఆన్‌లైన్‌లో చక్కలు కొడతా ఉండిద్ది. అది ఏంటి ఉందా లేదా, సరిగ్గా బాగుందా బాలేదా అని చెప్పి అన్నీ కూడా మీరు దగ్గర చూసుకోవాలి. అప్పుడు మీరు ప్రతిది కూడా మీరు హిట్ ఇవ్వగలరు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి టీవీఎఫ్ అండ్ క్రియేషన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. వాళ్ళ నుంచి వస్తున్న ప్రతి ప్రోడక్ట్ కూడా రాక్ సాలిడ్‌గా ఉండిద్ది. వెబ్ సిరీస్ మన కోట ఫ్యాక్టరీ కావచ్చు, గుల్లక్ కావచ్చు, అట్లాగే మనకి పంచాయతీ చాలా బాగా వస్తున్నాయి ప్రొడక్ట్స్ అనేవి. ఎందుకు మరి వాళ్ళు సిన్సియర్‌గా వాళ్ళ టైం మొత్తాన్ని కూడా సిన్సియర్‌గా కేటాయిస్తున్నారు. ప్రోడక్ట్ మొత్తానికి కూడా షఫుల్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ అది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి. మరి మీరెందుకు జడ్జ్ చేయలేకపోతున్నారు అప్పుడు? ప్రాబ్లమ్ అనేది మీ దగ్గరే ఉంది. అండ్ దానితోడు మీరు మీ సినిమా బాలేదు కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి పెయిడ్ రివ్యూ, పాజిటివ్ రివ్యూ మీరు చేయించుకుంటారు ఒక యూట్యూబ్ ఛానల్ చేత. అని నేను పేరు చెప్పనులేండి. ఈ మధ్య జనాలకు కూడా అది పెయిడ్ రివ్యూస్ ఇస్తున్న ఛానల్ అని చెప్పేసి కూడా బాగా క్లారిటీగా అర్థమైపోయింది. స్లోగా వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీతో వచ్చేస్తుంది అనమాట. సరే మీరు నా వీడియోని రిమూవ్ చేశారు అంటే, ఇప్పుడు నా వీడియో రిమూవ్ చేశారు కాబట్టి నేను ఫ్రస్ట్రేషన్తో వీడియో పెడతాను అనుకుంటున్నా. అంత సీన్ లేదు. నేను ఆ రోజే పెట్టాలి. అంటే సినిమా రిలీజ్ అయిన 2-3 డేస్కి తర్వాత మీరు వీడియో రిమూవ్ చేశారు. సో అప్పుడే నేను పెట్టాలి ఫ్రస్ట్రేషన్తో చేయాలి అంటే. కానీ చేయలేదు. నేను కౌంటర్ నోటిఫికేషన్ పంపించాను మీకు, యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేశాడు. నా వీడియో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈ సిస్టమ్ ఇది కాదు పాయింట్. ఇక్కడ మీరు ఎందుకు మరి పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్. ఇక్కడ ఆడియన్స్ అనే వాళ్ళు ఏమీ పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగానే ఆలోచిస్తారు. లేకపోతే కనుక ఇంకా రివ్యూది అఫెక్ట్ అవుతుంది అంటే కంప్లీట్గా లెడ్ డౌన్ అయిపోతారు. ఇంకా థియేటర్ కూడా పోటాలు అంటూ ఉండవు ఏమి. బట్ ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే రివ్యూ ఆర్ ఒపీనియన్. అది ఎవరు చెప్పినా కానీ అది మూవీలో అక్కడ ఏముందా అని చెప్పేసి ఒక వ్యూని క్రియేట్ చేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో వీళ్ళు చెప్పిన బేసిస్ పాయింట్లో ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళకి అది కనెక్ట్ అవుతుందా అవదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మీరు కూడా ఇక్కడ పెద్ద తప్పు ఏం చేస్తున్నారు? 1 మంత్కి ఓటీకి ఇచ్చేయటం, 2 వీక్స్కే ఓటీకి ఇచ్చేయటం. లిటరల్లీ ఈ ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వల్లే ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి రావడం తగ్గించారు. లిటరల్లీ తగ్గించారు మీ వల్లే. అంటే ఇది అనేది ఒక మూవీకో 2 మూవీస్కో జరిగింది అనుకోండి, పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. బట్ వరుస పెట్టి రిలీజ్ అయినవన్నీ కూడా ఒక సునామీ లాగా ఏదన్నా కానీ ఒక 2-3 మధ్యలో మిస్ అయిపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ది 2 వీక్స్కి 1 మంత్కి వచ్చేస్తుంటే వాడు ఎందుకు రావాలి థియేటర్కి? మీరే చెప్పండి. వాడు ఎందుకు రావాలి థియేటర్కి? 2 వీక్స్కి వచ్చే కాడికి 2 వీక్స్ ఇంట్లో వెయిట్ చేయలేడా? 1 మంత్కి వచ్చేవాడికి 1 మంత్ వాడు వెయిట్ చేయలేడా? ఒక 3 మంత్స్ పాటు ఓటీలోకి రాకపోతే అప్పుడు ఖచ్చితంగా వస్తాడు థియేటర్కి. ఇది మీరు క్రియేట్ చేయలేరు. ఎందుకంటే మీ కంటెంట్లో డ్రాబ్యాక్స్ ఉంటాయి. మీ కంటెంట్ అనేది నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి, నెగిటివ్ ఉంటేనే వస్తాయి. కావాలని ఎవడు చేయడు ఇక్కడ. సో ఇప్పుడు మీరు సేవ్ అవ్వడానికి ఏం చేస్తారు? 2 వీక్స్కే ఓటీ వాడికి అమ్మేసుకుంటారు. ఈ పాయింట్ కూడా అందరికీ తెలుసు. మనీ దగ్గర ఇబ్బంది అయ్యింది కాబట్టి మీరు అమ్మేసుకుంటారు అడ్వాన్స్గా. ఎక్కడికొరు తప్పెవరిది? మీదే. ఎందుకంటే కంటెంట్ ఫైనలైజ్ చేస్తుంది ఎవరు? స్టోరీ నరేషన్ దగ్గర అది కూడా మీరే. అంటే జడ్జిమెంట్ పరంగా అక్కడ మీది ఫ్లా ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ కావాలా? అంటే ఆ పెద్ద మనిషి చెప్పింది అన్నీ కూడా లింక్ అయిపోతాయి అనమాట. అప్పుడు మరి ఇప్పుడు నేను ఒక సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాను అనుకోండి, దాంట్లో నాకు సినిమా బాగుంటే ఒకలా రివ్యూ ఇస్తాను, సినిమా బాగుండి వర్క్ కూడా బాగుంటే ఇంకోలా రివ్యూ ఇస్తాను, సినిమా బాగాలేదనుకోండి నార్మల్గా రివ్యూ ఇస్తాను. ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయ్యే రేంజ్లో కనుక ఉందనుకోండి ఆ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అనమాట రివ్యూలో. కానీ నా రివ్యూస్ నేను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి అక్కర్లేని పాయింట్ కూడా విపరీతంగా డిస్కస్ చేయను. అంటే మూవీ నాలెడ్జ్ పరంగా. ఎందుకంటే జనాలకి అంత అవసరం లేదు. బాగుందా బాగాలేదా, ఏం బాగుంది ఏం బాగాలేదు, దాంట్లో మనకి ఏది అవుట్ స్టాండ్ అయ్యి మంచిగా నిలుస్తుంది, ఇలాంటి పాయింట్లు చాలు. నేను కూడా అంతవరకు నేను చెప్తూ ఉంటాను అనమాట. కానీ స్పెషల్గా పెట్టే వీడియోస్లో వాటిలో వాళ్ళ వర్క్ గురించి నేను ఎక్కువ మెచ్చుకుంటుంటాను. ఎందుకంటే అది కూడా జనాలకి తెలియాలి. ఆ వర్క్ అనేది వాళ్ళు ఎంతలా మన మీదకి మూవీ మీదకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అని చెప్పేసి. సో నా వరకు నేను అలాంటి లిమిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. బట్ కొంతమంది క్రియేటర్స్ అనే వాళ్ళు అన్నిట్లోనే చెప్పేసుకుందాం అనుకుంటారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫార్మాట్. అది అందులో కూడా జనాలకి అది వాడికి నచ్చితే చూస్తాడు, నచ్చకపోయినా చూస్తాడు. అసలు ఈడేంట్రా ఇలా అవుతాడు, ఇలా దీనికోసం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఆడియన్స్ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఇప్పుడు బాగున్న సినిమాలకి మేము ఇస్తున్నాం కదా, మరి మీరే మమ్మల్ని ఏమైనా అప్రిషియేట్ చేస్తున్నారా? లేదంటే మీరు రిలీజ్ చేసే పోస్టర్లో మా పేర్లు ఏమైనా మెన్షన్ చేస్తున్నారా?
నాకు అర్థం కాని విషయం ఏంటంటే ది మోస్ట్ కామెడీ థింగ్ ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ కూడా చేసేది ఆల్ ఇండియా వైడ్గా వెబ్సైట్ నేమ్లు మెన్షన్ చేస్తారు. ఈ వెబ్సైట్ ఈ రేటింగ్ ఇచ్చిందని చెప్పేసి. అది ఎంత కామెడీ విషయమో తెలుసా? ఎందుకంటే అసలు జనాలు వెబ్సైట్లు రివ్యూలు చూడరు. చూసే పర్సెంటేజ్ 100లో చాలా తక్కువ ఉండిద్ది. మెజారిటీ ఆఫ్ ది అందరూ కూడా యూట్యూబ్తో పబ్లిక్ టాక్ ఇలాంటి చూసి ఒక క్లారిటీ తెచ్చుకుంటారనమాట. వెబ్సైట్ ఎవరు పట్టించుకో ఎవరు దేకడు. మీరు అవి మెన్షన్ చేస్తారు, ఎవడు చూడండి. అలాగే డైరెక్టర్స్ వర్క్ అనేది రైటింగ్ పరంగా కూడా నాకు చాలా బాగా నచ్చితే ఒక స్పెషల్ వీడియో పెడతాను అనమాట. అందరివి కూడా కవర్ చేసి ఈ మూవీస్లో ఇలా బాగున్నాయని చెప్పేసి వీళ్ళ రైటింగ్ పరంగా స్పెషల్ వీడియోస్ కూడా పెట్టాను. వీటి గురించి మీరు ఏమన్నా అప్రిషియేట్ చేస్తారా? లేదు కదా. సో కంటెంట్ బాగున్నప్పుడు మీ వర్క్ అనేది దాంట్లో అంత క్లియర్ కనిపిస్తున్నప్పుడు ఇలాగా నా వైపు నుంచి ఇంతలా అప్రిషియేట్ చేస్తాను అనమాట. పొలిమేర 2 ఉంది. పొలిమేర 2లో స్క్రీన్ ప్లేతో ప్యాకెడేసుకున్నాడు. కానీ ఇదే వర్క్ అని కనుక ఏ రాజమౌళినో లేదంటే కనుక సుకుమార్, త్రివిక్రమ్ వీళ్ళు కనుక చేశారనుకోండి, సోషల్ మీడియా మొత్తం ఒక గోల ఉండిద్ది అనమాట. ఎందుకంటే మీరు ఆ పేర్లు చూస్తారు. బట్ నేను ఐ డోంట్ కేర్ అబౌట్ ది నేమ్స్. ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా అందరూ ఈక్వల్గా చూస్తాను. నేను ఆ వర్క్ మాత్రమే చూస్తాను. సో అదే నాకు మీకున్న తేడా. రివ్యూవర్స్ వల్ల ఎంతో పాజిటివ్ ఉంది. ఒకటి, మీరు ఎర్లీ ప్రీమియర్ చేశారనుకోండి, సినిమాలో కంటెంట్ చాలా బాగుందనుకోండి, డే 1 హై నెంబర్స్ చూస్తారు మీరు. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. మీరు ప్రమోషన్స్ అనేవి అవేర్నెస్ ఎక్కువ మందికి రీచ్ అయిందనుకోండి, రివ్యూస్ తప్పకుండా వాళ్ళు వెయిట్ చేస్తారు. 100% రివ్యూస్ కోసం తప్పకుండా వెయిట్ చేస్తారు జనాలు. కంటెంట్ బాగుందంటే డే 1 నుంచి నువ్వు సాలిడ్ నెంబర్స్ చూడగలవు. కంటెంట్ బాగాలేకపోతే డే 1నే పెట్టబడి చదువుకొని వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ ఫ్లా ఎవరి దగ్గర ఉంది? స్టోరీని నరేషన్ దగ్గర ఫైనలైజ్ చేశారు అంటే మీరే స్వయంగా. నేనదే చెప్తున్నా, డబ్బులు మీవే. మీరు ఎంత కేర్ తీసుకోవాలి అప్పుడు మీరు. ఇదొక్కటే కాదు, ఆదిపురుష్ మూవీ ఉంది, హనుమాన్ దేవుడి సెంటిమెంట్ అనే టెంప్లెట్ యాడ్ చేసుకున్నారు. ఆ కంటెంట్లో అసలు ఎంతో లోపం ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ వచ్చేసి మేము తీసింది రామాయణం కాదు, మాకు నచ్చిన రామాయణం మేము తీసుకున్నాం అంటే జనాలని మీరు ఇక్కడ ఇండియా లెవెల్గా ఏ రకంగా మీరు ఫూల్ చేశారు? ఇక్కడ మీ మనీని మీరు గ్రాప్ చేసుకోవడానికి మీరు ఎంతకైనా చేస్తారు, ఎంత రాంగ్ వ్యూలో కానీ వెళ్ళిపోతారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా గుంటూరు కారం ఉంది. అది ఒక ఫ్యామిలీ క్లాసిక్ అనుకోవచ్చు అంతే. దాన్ని మొదటి నుంచి ఒక వరమాస నాటు సినిమాలాగా ప్రజెంట్ చేశారనమాట థియేటర్స్ దాకా. తీరా చూస్తే ఏమైంది? రమణగాడు బీడి ఇష్క్ వరమాస్ థియేటర్లో క్లాస్. ఇప్పుడు మొదటి నుంచి మీరు అందరినీ కూడా ఒక వైబ్లో మెయింటైన్ చేసి హఠాత్తుగా థియేటర్కి వెళ్ళిపోయినమ్మంటే నేను మొదట చెప్పిన తూచ్ అలా తీసేయండి, ఇది చెప్పే నిజం అంటే మీకు తెలియట్లే. అది వాడి కోపం ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కుంటుంది అనమాట. ఇందాక మీకు చెప్పే కదా పాయింట్లు, నేను ఎంత ఖర్చు పెట్టి వస్తారని చెప్పేసి థియేటర్కి. సో అది అట్లా అనమాట. సో ఫైనల్గా చెప్పేందంటే రివ్యూర్స్ వల్ల పాజిటివ్ అయితే ఉంది, నెగిటివ్ అనేది మీరు ఆలోచించే దాన్ని బట్టి ఉండిద్ది అనమాట. సో అది మ్యాటర్ అయితే. ఐ హోప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చెప్పేసాం అనుకుంటే కొంతమంది అఫెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కౌంటర్ అనుకోవచ్చు, కొంతమంది కళ్ళు కూడా తెరిసారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నుంచి టాలీవుడ్లో మనకి చూద్దాం మరి ఎంతమంది నిజాయితీగా వర్క్ అనేది మన కళ్ళకు కనిపిస్తుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. వెల్, టు రివ్యూ స్కిల్ సినిమా దట్ అబ్సల్యూట్లీ నో, ఇట్స్ జస్ట్ అ మిత్. And yeah, that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the